హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే మన అమ్మమ్మల కాలం నాటి ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి జుట్టు ఊడడం తగ్గుతుంది, అలాగే చుండ్రు ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ హెయిర్ ప్యాక్ ని మనము మెంతులతోటి తయారు చేసుకుంటాము. ఈ మెంతులు అయితే 3 స్పూన్లు వేసుకొని రాత్రంతా ఇలాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా కరివేపాకు తీసుకున్నాను, ఒక చిన్న ఎర్రగడ్డ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతులు అయితే నేను నీళ్లు తీసేసి మిక్సీ జార్ లో వేసుకుంటున్నా. ఈ నీళ్లు కూడా మనం పారబోయకూడదు. ఈ హెయిర్ ప్యాక్ మిక్సీలో వేసేటప్పుడు ఈ నీళ్ళే పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా, ఉల్లిపాయని ఇలా ముక్కలు చేసుకొని ఈ మెంతుల్లోనే మనము వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కరివేపాకు కూడా ఇలాగా 3-4 రెమ్మలు ఈ మిక్సీ జార్ లోనే వేసేసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి. ఈ ప్యాక్ అయితే జారుడు కన్సిస్టెన్సీలో ఉండకూడదు. ఈ ప్యాక్ అయితే ఎక్కువ నీళ్లు పట్టవండి. ఇందాక మెంతులు వాటర్ చూపించాం కదా, ఆ మెంతుల వాటర్ కొంచెం పోసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి. మన హెయిర్ కి అయితే ఎంతో మేలు చేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీన్ని అప్లై చేసి చూపిస్తాను. ఇట్లా హెయిర్ అయితే మనం పార్టిషన్స్ లాగా తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇట్లా పార్టిషన్స్ లాగా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి మన హెయిర్కి. ఇది హెయిర్కి అప్లై చేసుకునే ముందు మనము నీట్గా చిక్కంతా తీసేసుకొని ఇలాగ పార్టిషన్స్ లాగా చేసుకుంటూ హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ని మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కి చాలా మంచిదన్నమాట. ఇది మా అమ్మమ్మ చెప్పిన ప్యాక్ అన్నమాట. ఇది చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వారానికి ఒక రోజు అయితే ఇలా తయారు చేసి అయితే హెయిర్కి పెట్టేది. చాలా మంచి గ్రోత్ అయితే వస్తుందండి. హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ ప్యాక్ వల్ల. నా హెయిర్ అయితే చాలా లాంగ్ గా ఉండేదండి. నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ గుండు చేయించుకున్నాను, అందుకని చెప్పేసి షార్ట్ గా ఉంది హెయిర్. 2 ఇయర్స్ కి అయితే నాకు ఇంత గ్రోత్ అయితే వచ్చింది. ఇలా హెయిర్ ప్యాక్ వారానికి ఒకసారి యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ హెయిర్ ప్యాక్ అయితే జుట్టు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 1 గంట సేపు అలాగే ఉంచుకొని డ్రై అయిపోయిన తర్వాత మంచిగా మామూలు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ తోటే మొత్తం క్లీన్ చేసుకోండి. జుట్టు అయితే మంచి షైనీగా, సిల్కీగా కూడా తయారవుతుంది. మీరు కూడా ఈ ప్యాక్ ని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ నుండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.